First of all, I'd like to thank God and also thank Pastor for giving me this opportunity. నేను ఈ సాక్ష్యంని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి 4 సంవత్సరాల నుండి ఈ చర్చ్కి మేము కుటుంబంగా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఐ కెన్ క్లియర్లీ సీ దేవునిలో మేము వ్యక్తిగతంగా మరి కుటుంబంగా కూడా మేము చాలా ఎదిగినాము. వాక్యం ఎంతో నేర్చుకుంటున్నాము, ఆ వాక్యంని ఇతరులతో పంచుకుంటున్నాము. అంత మాత్రమే కాకుండా నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో నేను ఉన్నందువలన చాలా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పుడు మరి దేవుని వాక్యమే మరి నన్ను ఆదరిస్తూ మరి నన్ను లేవనెత్తుతూ మరి ఇప్పటి వరకు మరి కొనసాగడానికి దేవుడు చేసినటువంటి మేలుకి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా గడిచినటువంటి 2-3 సంవత్సరాల్లో మరి ఉద్యోగం విషయంలో కూడా నాకు నైట్ షిఫ్ట్స్ అవ్వడం వల్ల చర్చ్కి అటెండ్ అయ్యే విషయంలో కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అంత మాత్రమే కాకుండా గడిచినటువంటి 2 నెలల కాలంలో పరిస్థితులు ఎంత సిచ్యువేషన్కి వచ్చేసినాయంటే ఉద్యోగమే ఇంకా ఉండదు అనేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. కానీ దేవుని యొక్క కృప వలన మరి నాకు ఇంకొక డిపార్ట్మెంట్లో మరి ఉద్యోగం దొరకడం జరిగింది మా కంపెనీలోనే. కానీ అది ఆశ్చర్యరీతిగా మరి దేవుడు సహాయం చేసినాడని నేను చెప్పగలను. ఎందుకంటే మాకు వేరే సోర్స్ ఏం లేదు, దేవుడు తప్ప మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అటువంటి పరిస్థితిలో మేము దేవునికి మొరపెట్టినప్పుడు మరి సంఘంగా మీరందరూ కూడా మరి ఈ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో అద్భుతకరమైనటువంటి రీతిలో మరి నేను కరెంట్ కంపెనీలోనే కంటిన్యూ అవ్వడానికి మరి అన్ని విధాలుగా దేవుడు సహాయం చేసినట్టు. మరి ముఖ్యంగా మరి మేము పంచుకోవాలనుకున్న విషయం ఏమిటంటే మరి ఆత్మీయంగా మేము ఎంతగానో ఎదుగుతున్నాము. మరి అనుదినము మరి దేవునికి సమీపంగా రావాలనేటటువంటి ఆశను కలిగి మరి పాస్టర్ గారు మరి చెప్తున్నటువంటి మరి టీచింగ్స్ మరి వాక్యంను మరి ఆధారం చేసుకొని మరి లోకస్తుల వలె మరి నామకార్థపు క్రైస్తవులుగా జీవించకుండా మరి దేవుని ఎరిగినటువంటి వారంగా ప్రత్యేకింపబడిన వారంగా మరి జీవించడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి నా గురించి నా కుటుంబం గురించి మరి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యొక్క సాక్ష్యం దీవించును కాక.